ప్రేక్షకులకి నమస్కారం అండి. చాలామంది అడుగుతున్నారు ఏమని అంటే, పిల్లలకి మీరేమీ చెప్పట్లేదు, మా పిల్లలు గ్రోత్ సరిగ్గా లేదు. కొంతమంది పేరెంట్స్ ఏమో మా హైట్ కొంచెం తక్కువ, మా పిల్లలు ఎదగరేమో అని భయం వేస్తుంది, ఇలాగా ఎంతోమంది చెప్తూ ఉంటారండి. అలాగే మా పిల్లడు సన్నగానే ఉంటున్నాడు, ఆకలి సరిగ్గా అవ్వట్లేదు, సరిగ్గా తింటలేదు, వెయిట్ పెరగట్లేదు, అలాగే నీరసంగా ఉంటున్నాడు, ఇలాగ అనేక రకాలైన కారణాలు చెప్తూ ఉంటారనమాట. ఈ అన్నిటికి కారణం ఏంటి అంటే మినరల్ డెఫిషియన్సీ. ఈ మినరల్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి చిన్నతనంలో మనం దొడ్డికాళ్ళు అంటాం, బౌలెగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ బౌలెగ్స్ రావడం, లేకపోతే తలకాయ సన్నగా పొడవుగా అవడం, ఇలాంటి కొన్ని లక్షణాలు కనబడతాయి అన్నమాట. వాళ్ళు ఆకలి బాగానే ఉంటుంది, బాగా తింటారు, కానీ వాళ్ళు వెయిట్ పెరగరు, హైట్ పెరగరు. ఇవన్నిటికి కారణం ఏంటంటే మినరల్. మీ బాడీలో మినరల్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్ కానీ, విటమిన్ కానీ, మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకి అబ్జార్బ్ అవ్వాలంటే మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ తిన్న ఆహారం మినరల్స్ అని కూడా చెప్పాను నేను. ఆ మినరల్స్ బాడీకి వంట పట్టకుండా ఉండడం ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే, సపోజ్ సి డెఫిషియన్సీ ఉందండి, ఐరన్ అబ్జర్వ్ చేసుకోదు బాడీ, అనేక రకాల మినరల్స్ అబ్జర్వ్ చేసుకో. అలాగే D3, B12, K2 ఇలా కొన్ని మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అలాంటివి తక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా వీక్ అయిపోతారు పిల్లలు. అదేవిధంగా ఇక్కడ మినరల్స్కి పిల్లలకి లింక్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు మినరల్స్ అన్నీ కావాల్సినవి అన్నీ బాడీలోకి వెళ్తున్నాయో వాళ్ళ గ్రోత్ బాగుంటుందండి, హైట్ పర్ఫెక్ట్గా ఎదుగుతారు. రెండోది ఏంటంటే బోన్స్ చాలా గట్టిగా ఉంటాయన్నమాట. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే మినరల్స్ సరిపోయి బోన్స్ గట్టిగా ఉండి ఆ బోన్ మ్యారో అనేది పర్ఫెక్ట్గా తయారవుతా, ఎదుగుదలకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా శరీరం తయారు చేసుకుని ఆ పిల్లవాడు పర్ఫెక్ట్గా, పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఎవరైనా పర్ఫెక్ట్గా ఎదగటానికి కావాల్సినవి అన్నీ తయారు చేసి బాడీ ఎప్పుడైతే సప్లై చేసిందో మీకు ఆటోమేటిక్గా తెలివితేటలు కూడా పెరుగుతాయండి. ఏ విధంగా దీనికి దానికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు. మినరల్ డెఫిషియన్సీ ఉన్న పిల్లాడు గ్రోత్ తక్కువ ఉండి శరీరానికి ఆహారం వంట పట్టని వాళ్ళు అనీజీగా ఉంటారండి. కోపం ఎక్కువ ఉంది, చిరాకు ఎక్కువ ఉంది, వాళ్ళకి అసహనం అనేది పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి వాళ్ళు చదవమంటే చదవరు, కోపగిస్తారు, తల్లిదండ్రులు ఏది చెప్తే దానికి రివర్స్గా మాట్లాడతారు. ఇలాగ అనేక డిజార్డర్స్ వాళ్ళ బాడీలో వస్తాయి. అది వాళ్ళ తప్పు కాదు. మా పిల్లడు వీడి కోపం ఎక్కువని దండింతాం, మనం కొడతాం, లేకపోతే బాగా తిడతాం, ఏదో రకంగా పనిష్మెంట్ ఇస్తాం. ఇలా పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు న్యాచురల్గానే ఉండాలి, వాళ్ళు అన్నిటికీ సహనంగా ఉండాలి, వాళ్ళకి చదువు బాగా రావాలి అంటే ఈ శరీరం యొక్క కండిషన్ బాగుండాలి. ఎప్పుడైతే మీకు బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అంది బాడీ న్యాచురల్గా గ్రోత్ అనేదాన్ని తయారు చేస్తుందో, బోన్ మ్యారోకి కానీ, బోన్లు కానీ, చర్మానికి కానీ, మజిల్కి కానీ శక్తిని ఇస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా ఆక్సిజన్ సరిపోయి ఆ పిల్లవాడు బాగా ఆడుకోవటం వల్ల అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, అప్పుడు ఏమవుతుందంటే శరీరం ఎదుగుదల బాగా ఉన్నప్పుడు లంగ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఆటోమేటిక్గా లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుందండి. ఇక్కడ తెలివితేటలకి మినరల్కి కూడా సంబంధం ఉందన్నమాట. ఆ విధంగా పిల్లల యొక్క ఎదుగుదల అంటే ఫిజికల్గా, మెంటల్గా. ఫిజికల్గా అంటే ఓన్లీ హైట్ ఎదగటమే కాకుండా బలంగా తయారయ్యి వాళ్ళ ఎముకలు గట్టిగా అయ్యి, ఇవాళ చూస్తున్నాం పిల్లల్ని బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల అవనివ్వండి, లేకపోతే GMO ఫుడ్స్ తినడం వల్ల అవనివ్వండి, ఈ పాప్కార్న్లు అంటే స్వీట్ కార్న్లు ఇలాంటివన్నీ చాలా వరకు GMOస్ కిందే లెక్క. అటువంటి ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో కావాల్సిన అందక పోషకాలు వీళ్ళేంటి ఎదిగితే 6 అడుగుల పైన అయిపోవటం, 15 ఏళ్ళు వచ్చేటోడికి, లేకపోతే ఎదుగుదల లేకపోవడం, రకరకాలుగా ఉంటున్నాయన్నమాట. లేకపోతే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు 8-9 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేయడం, అంటే పెద్ద మనుషులు అయిపోవడం. ఇవన్నీ కాకుండా న్యాచురల్గా బాడీ పెరగాలి, ఏ ఏజ్లో జరిగేది ఆ ఏజ్లో జరగాలి అనుకుంటే కనుక కాయ పోషక యోగా అండి మా దగ్గర ఉంది. ఇది కాయ పోషక యోగా అనేది, ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. దీనిని కనుక మీ వయస్సుని బట్టి పిల్లలకి దీనిని వాడుకుంటే ఎదుగుదల చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీ ఇంట్లో కనుక మేము 5 అడుగులే ఉన్నాం, లేకపోతే 5'1" ఉన్నాం, 5'2" ఉన్నాం, మా పిల్లలు పెరుగుతారో లేదో అనుకున్న వాళ్ళు ఈ క్యాప్సూల్స్ కనుక వాడుకుని కంపల్సరీగా వ్యాయామం చేయించండి. ఓన్లీ ఈ క్యాప్సూల్స్ మీద ఆధారపడి ఏదో మెరకిల్సే జరిగిపోతాయని అనుకోవద్దు.
వ్యాయామం కానీ యోగా కానీ చేయించడం వల్ల శరీరం కష్టపడడం వల్ల శరీరంలో కావలసినవి అన్నీ కూడా అంటే శక్తులన్నీ కూడా న్యాచురల్గానే వస్తాయి. దానికి తోడు మనం ఇవి కూడా వాడుకున్నాం అనుకోండి, ఇది 5 ఏళ్ళు పిల్లవాడి కాడి నుంచి 99 ఏళ్ళు ముసలోళ్ళు దాకా అందరూ వాడుకోవచ్చు అనమాట. ఓన్లీ పిల్లలకి గ్రోత్ గురించి మాట్లాడుతున్నానని ఇది ఓన్లీ గ్రోత్కే పనిచేస్తుందని అనుకోవద్దండి. ప్రత్యేకంగా మెనోపాజ్ టైంలో ఉన్న లేడీస్కి చాలా అద్భుతమైన క్యాప్సుల్ అండి. మీరు డైలీ ఒక 2 నుంచి 3 డైలీ కనుక మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిని ముందర పావుగంట ముందర కానీ తిన్నాక అరగంట తర్వాత కానీ తిన్నాక తీసుకుంటేనే బాగుంటుందండి. ఆహారంతో కలిపి మిక్స్ అయ్యి మీకు కరెక్ట్గా మీకు కావాల్సిన ధాతువులు అందిస్తుంది బాడీకి. D3 B12 కాకుండా అనేక రకాల మినరల్స్ ఇందులో ఉంటాయండి. ఇది తీసుకోవడం వల్ల మీకు మెనోపాజ్ సైడ్ ఎఫెక్ట్లు, దానివల్ల మానసికమైన ఒత్తిడి కానీ శారీరకమైన నొప్పులు కానీ నీరసం కానీ ఈ మూడ్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి మెనోపాజ్ టైంలో. అటువంటివన్నీ తగ్గి కీళ్ళ నొప్పులు వాత వ్యాధులు తగ్గడానికి కూడా చక్కగా పనిచేస్తుందండి. ఎందుకంటే మీ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ చాలా వరకు ఇందులో దొరుకుతున్నాయి. దొరికినప్పుడు ఏమవుతుంది అంటే మీకు చాలా రికవరీ వస్తుంది అన్నమాట. శరీరం అనేది శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు 70 దాటిపోయిన వాళ్ళు, వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుందండి. ఇవాళ మనం ఒక 100 మందిని D3 B12 చేయించమంటే 75 మందికి 2 డెఫిషియన్సీ ఉంటున్నాయి కంపల్సరీగా, 1 కానీ 2 కానీ. అంటే దాన్ని బట్టి ఏంటంటేనండి మన శరీరంలో మినరల్ డెఫిషియన్సీ అనే పర్సంటేజ్ చాలా ఎక్కువ మందిలో పెరిగిపోయింది. అందుకు ఇటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, బాడీ గట్టిగా ఉంది, ఎముకలు గట్టిపడతాయి. మెనోపాజ్ టైంలో ఎవరైతే స్త్రీలకు వచ్చి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో అన్నిటి నుంచి కూడా మంచిగా ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎప్పుడైతే తిన్న ఆహారం వంట పట్టిందో అప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లాడి ఎదుగుదల బాగుంటుంది, వాడు ఆకలి బాగా అవుతుంది, చక్కగా తింటాడు, శక్తి కూడా పెరుగుతుందండి. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఈ కాయ పోషక అనే క్యాప్సూల్లో ఉంటాయండి. దీన్ని మీరు పెద్దవాళ్ళు అయితే రోజు 2 నుంచి 4, పిల్లలైతే 1 కూడా సరిపోతుంది ఏజ్ని బట్టి, వాళ్ళ ఎదుగుదల బాడీ వెయిట్ని బట్టి. మీరు 5 ఏళ్ళ పైనే అంటున్నారు, మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, ఇప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నాం ఏంటి అంటే ఆ క్యాప్సూల్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి ఆ పౌడరు మీరు ప్లేట్లో వేసుకుని కొంచెం చక్కగా పంచదార పొడి ఏదైనా కలుపుకుని దాన్ని మళ్ళీ 2 పొట్లాలు కట్టుకుని రోజుకొక పొట్లం కాడికి ఇవ్వండి. అంటే 5 ఏళ్ళు దాటిన పిల్లవాడికి ఇచ్చే డోసుని 2 డోసులు చేసి పంచదార కలిపి పిల్లలకి ఇస్తే ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు కూడా తీతీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. అలా తిన్నారనుకోండి, ఆ ఏజ్ నుంచి ఇస్తే ఇంకా చక్కగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట మీ పిల్లలకి. అర్థమైంది కదండి. ఇన్ని రకాల ఉపయోగాలు ఈ న్యాచురల్ ప్రోడక్ట్లో ఉన్నాయండి. నమస్కారం.